Dear people of God, greetings to you all in the matchless name of our Lord and Savior Jesus Christ. I am happy to be back to you to meditate on the topic, Come Holy Spirit, renew us. పరిశుద్ధాత్మ రమ్ము మమ్మను వినూత్న పరచము అనే అంశం గురించి ఇది మనం ధ్యానం చేస్తాం. తలలో వచ్చి ప్రార్థన చేస్తాం. మా దేవ వాక్యం కొరకు స్తోత్రం. నీవే ఇప్పుడు మా అందరితో మాట్లాడమని యేసు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని యందు ప్రియమైనటువంటి వారలారా, పరిశుద్ధాత్మ పండుగ, పెంతెకోస్తు పండుగ దినాన మనం ధ్యానం చేయదగినటువంటి ఒక గొప్ప అంశం ఇది. మరి పరిశుద్ధాత్మ దేవుని గురించి ధ్యానించేటప్పుడు అత్యంత జాగ్రత్తగా మనం ధ్యానం చేయవలసి ఉంది. యేసుక్రీస్తు ప్రభుల వారి ఆరోహణానంతరం ఆయనకు మారుగా, ఇన్ ది యాబ్సెన్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ద హోలీ స్పిరిట్ గాడ్ ఈస్ వన్ హూ విల్ బి లీడింగ్ us అకార్డింగ్ టు ద ప్రామిస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మరి అటువంటి పరిశుద్ధాత్మ దేవుడి భూమి మీదకి వచ్చినటువంటి శుభదినము పెంతెకోస్తు పండుగ దినం. పరిశుద్ధాత్మ దేవుని గురించిన గొప్పదనము, పరిశుద్ధ ఆత్మ మనుషులలో ఎంత ప్రాముఖ్యమైనదో, ఆ ఆత్మ మనుషులలో ఏం పని చేస్తాదో, ఏమి అనుగ్రహిస్తాదో అని మనము ధ్యానం చేస్తాం. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయంలో మనం గమనిస్తే, దేవుడు యెహెజ్కేలు ప్రవక్తను ఒక ఎండిన ఎముకల కలిగిన లోయలోనికి తీసుకొని పోయి ఆయన ఇశ్రాయేలులకు ఏమి చెప్పదలచినాడో ఆ సంగతులను ప్రవక్తకు ముందు చూపిస్తున్నాడు. ఏం చూపిస్తున్నాడు? ఆయన నడుస్తుంటే అన్ని ఎముకలు ఎండిపోయి ఉన్నాయి. ఎండిపోయిన ఈ ఎముకలు అన్నీ కూడా జీవం లేకుండా ఉన్నాయి. ఈ జీవం లేకుండా ఉన్న ఎముకలన్నీ జీవం పొందాలా? జీవం పొందడం వలన ఎంత గొప్ప కార్యము దేవుడు ఇశ్రాయేలీయులలో చూపించబోతున్నాడో అది మనకు కనబడుతుంది. మరి ఆయన నడుచుకుంటా పోతా ఉన్నప్పుడు 4 నుండి 6 వచనాలలో మనం గమనిస్తే దేవుడు యెహెజ్కేలుతో చెప్తున్నాడు. ఏమనంటే, ఒక ప్రవచనం చెప్పు వీటికి. ఏమని? ఎముకలారా మీరందరూ వచ్చి చూడండి, మీ మీద నరములను నేను పొదుగుతాను, మీ మీద మాంసము నింపుతాను, చర్మము నింపుతాను అని చెప్పమని ప్రవచించమని చెప్పగానే యెహెజ్కేలు ప్రవక్త దేవుని మాట విని ఆ ప్రవచనం చెప్తూ ఉండగా గడగడగడగడలాడుతూ ఎముకలన్నీ వచ్చి ఏ బాడీ ఎముక బాడీకి ఇట్లా సమకూర్చుకొని అన్నీ కూడా శరీరాలుగా మార్చబడినాయి. ఇప్పుడు 9వ వచనంలో దేవుడు యెహెజ్కేలుతో మాట్లాడుతున్నాడు. ఏమని? ఇప్పుడు జీవాత్మ వచ్చి వాళ్ళలోనికి నిలబడినట్లు నువ్వు ఆజ్ఞాపించమని యెహెజ్కేలుతో చెప్పగానే యెహెజ్కేలు జీవాత్మ వచ్చి వాటిలో నివసించవలనని ఆజ్ఞాపింపగా, ప్రవచింపగా, 4 దిశల నుండి ఆత్మ ఆ శరీరములన్నిటి మీద వాలగా వారందరూ జీవులైనారు. చూసి, అప్పటి వరకు ఎండిపోయిన ఎముకలు ఇప్పుడు అన్ని మానవ దేహాలుగా మారినాయి. ఇప్పుడు 4 దిశల నుండి ఆత్మ ఈ దేహములను కమ్మగా వారు జీవులైనారు. చూసి, అంటే నడిచే ప్రాణులైనారు. సో వీ కెన్ అండర్స్టాండ్ దట్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ ఆర్ ద హోలీ స్పిరిట్ విల్ ఫిల్ లైఫ్ ఇన్ us. మనలో ఆత్మను నింపగలిగిన సమర్థత, సత్తా ఉన్నది పరిశుద్ధాత్మ దేవునికి. అది మన జ్ఞాపకం పెట్టుకోవాల్సినటువంటి అవసరత ఉన్నది. చూసి, దేవుని ఆత్మ మనలో ఉంటే ఏం సంభవిస్తుంది మనకనంటే, మనం బ్రతుకుతాం. ఎప్పుడైతే ఆత్మ వచ్చి దేహములన్నిటి మీద వాలిందో అప్పుడు వాళ్ళు బ్రతికినారు. సో దేర్ ఇస్ లైఫ్ ఇన్ స్పిరిట్, దేర్ ఇస్ నో లైఫ్ వితౌట్ స్పిరిట్. సో ఊరికే బ్రతికి తిరగడం అంటే తిరగడం కాదు. సజీవులు మీరు బ్రతికే ఉన్నారు అని నిరూపించుకోవడానికి మీకు ఏది అవసరము అని ఒకసారి మనం ఆలోచన చేస్తే, పరిశుద్ధ ఆత్మ మనలో ఉండుట అవసరం. ఈ పరిశుద్ధాత్మ లేకుండా ఇవన్నీ లోయలు అన్ని దేహాలుగా ఉండినాయి. చూసి, దేవుడు ఎప్పుడు వాటిని కమాండ్ చేసినాడో ఎముకలన్నీ దేహాలైనాయి. ఆత్మ ఎప్పుడు వాటి మీదకి వచ్చిందో అప్పుడు ఈ దేహములన్నీ జీవులైనాయి. ఇది
మనం పరిశుద్ధాత్మ దేవుని గురించి ఉండవలసిన ఒక క్లారిటీ. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారి ఆరోహణం అనంతరం శిష్యులందరూ యెరూషలేములో వెయిట్ చేస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ పరిశుద్ధాత్మ దేవుని గురించి వాగ్దానం చేసినాడో ఆ పరిశుద్ధాత్మ ఆగమనం కోసమని వారందరూ యెరూషలేములో వెయిట్ చేస్తున్నారు. అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం అంతటి కూడా మనం చదివితే జాగ్రత్తగా, అక్కడ అగ్ని నాలుకల వలె, అగ్ని నాలుకలు కాదు, అగ్ని నాలుకల వలె ఆత్మ వాళ్ళందరి మీదికి దిగి వచ్చింది. ద స్పిరిట్ హ్యాస్ కమ్ డౌన్ అండ్ రెస్టెడ్ అపాన్ ఆల్ ద డిసైపుల్స్. అందరి శిష్యుల మీద వాలింది. మరి ఈ ఆత్మ, వాట్ ఈస్ ద పర్పస్? ఆత్మ వారి మీదకి వచ్చినప్పుడు వై షుడ్ ద స్పిరిట్ హ్యాస్ కమ్ డౌన్, వై షుడ్ ఇట్ కమ్ డౌన్, వై, వాట్ విల్ ఇట్ డూ వెన్ ఇట్ హ్యాస్ కమ్ డౌన్? శిష్యులకు ఏం చెప్పాడు? మీకు బలము పొందడానికి ఆత్మను అనుగ్రహిస్తానన్నాడు. ఇప్పుడు వాళ్ళందరి మీద దేవుని ఆత్మ వాలింది. ఏం జరిగింది అని అంటే, వీరు అక్కడికి అప్పుడే ఎక్కడెక్కడ నుండో ఏ ఏ ప్రాంతాల నుండో వచ్చి సమకూర్చబడిన యూదులందరూ వేరే వేరే భాషలు నేర్చుకొని వేరే భాషలలో మాట్లాడి అర్థం చేసుకోగలిగిన యూదులందరూ సమకూడబడి ఉన్నారు. అక్కడ వాళ్ళందరికీ అర్థమయ్యేటట్లుగా శిష్యులు ఒక్కొక్కరు ఒక్కొక్క భాషలో మాట్లాడి యేసుక్రీస్తు ప్రభువు గారు ఇచ్చిన సువార్త ప్రకటిస్తున్నారు. సమయోచిత జ్ఞానము. చూసి అప్పటి ఆ సమయము సందర్భం ఏమిటంటే, వారందరూ ఎక్కడెక్కడ నుండో వచ్చినారు, యూదులే, కానీ పరభాష వారికి అలవాటు అయింది, వారికి ఇప్పుడు ఈ భాష రాదు కనుక వీళ్ళకి అర్థమయ్యేటట్లు వారు నేర్చుకున్న పరభాషలలో యేసు స్వామిని గురించిన అంటే సమయోచిత జ్ఞానము బలము వారికి అనుగ్రహించడానికి ఆత్మదేవుడు వారి మీదకి దిగి వచ్చినాడు. మరి ఈ సమర్థత ఏ ఏ పరిస్థితులలో ఏది వారికి అవసరమో, ఏది యుక్తమో యుక్తాయుక్త విచక్షణలను వారికి ఇచ్చి, సమయానుకూల జ్ఞానాన్ని వారికి ఇచ్చి, ఏ సందర్భంలో ఎట్లా నడుచుకోవాలో వాళ్ళకు నేర్పించే ఒక జ్ఞానాన్ని ఈ పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహిస్తాడు. చూసి ఆ తర్వాత 6, 7 వచనాలు కూడా మనం చూస్తే, వీళ్ళందరూ అక్కడ కూడిన వారందరూ వీళ్ళంతా ఎక్కడెక్కడో పరభాషలు మాట్లాడుతున్నారే, వీళ్ళందరూ ఈ గలిలయ ప్రాంతపు వాళ్ళే కదా, మరి వీరు ఎక్కడెక్కడ మనం నేర్చుకున్న భాషలో మాట్లాడుతున్నాడే ఆశ్చర్యపోయి విభ్రాంతి పొంది, ఇంకొందరైతే వీళ్ళు ఏమైనా మద్యం సేవించినారేమో అని ఆశ్చర్యపోయేటంతగా ఆత్మ వారికి శక్తిని అనుగ్రహించింది. ఆత్మ వారికి వాక్ శక్తిని అనుగ్రహించింది. అట్లనే పలు వేరే వేరే సందర్భాలలో పలు జ్ఞానాన్ని వారికి ఇచ్చింది. ఇప్పుడు ఈ పెంతెకోస్తు పండుగ రోజు వాళ్ళకు అవసరమై ఉన్న సమయోచిత బలము జ్ఞానం ఏంది, నడిపింపు ఏందనంటే వాళ్ళు అన్య భాషలలో మాట్లాడాలా, అంతే తప్ప పరిశుద్ధాత్మ దేవుడు ఉత్త అన్య భాషలలో మాత్రమే మాట్లాడిపిస్తాడన్నది కాదు. అనుకూలంగా ఏ సమయానికి సరిపోయేటట్లు వారి అవసరతలను తీర్చి వారందరూ క్రీస్తు ప్రభుల వారి గురించిన పరిచర్య చేయడానికి సమర్థతను వాళ్ళకు అనుగ్రహించడానికి ఆత్మదేవుడు ఎల్లవేళ సంసిద్ధుడై ఉంటాడు. అటువలనే మనము పరిశుద్ధ యోహాను సువార్త 16వ అధ్యాయంలో మనం చూస్తే, ఎటువంటి బలం వారికి ఇస్తాను అని పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళకి చెప్తున్నాడు. గొప్ప జ్ఞానం, పరిజ్ఞానం వారికి ఈ యోహాను సువార్తలో మనం చూస్తాం. ద పర్పస్ ఆఫ్ ద స్పిరిట్ కమింగ్ డౌన్. ఆత్మదేవుడు వారి మీదకి దిగి వచ్చినప్పుడు ఎంత గొప్ప జ్ఞానం, ఎంత గొప్ప తెలివితేటలు, విచక్షణ వారు పొందినారు అని మనం చూస్తే, ఒకసారి మనము ఆ యోహాను సువార్తలో మనకు అక్కడ కనబడుతుంది. యోహాను సువార్తలో ఏమని అనంటే, ఏ ఏ సందర్భములలో ఏమేమి విచక్షణ అవసరమో అట్లు విచక్షణ వారికి అనుగ్రహించడానికి సంసిద్ధుడై ఉన్నాడు క్రీస్తు ప్రభుల వారు. కనుక దేవుని యందు ప్రియమైనటువంటి వారలారా, ఆత్మదేవుడు
ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఈ ఆత్మదేవుని ఇష్టం వచ్చినట్లుగా అర్థం చేసుకుంటున్నారు చాలామంది. వారికి ఎట్లా తోస్తే అట్లా అర్థం చేసుకుంటున్నారు, ఎట్లా పడితే అట్లా అర్థం చేసుకుంటున్నారు. బట్ ఇట్ ఈస్ నాట్ సచ్. పరిశుద్ధాత్మ దేవుడు సమయోచిత జ్ఞానాన్ని మనకు అనుగ్రహించి కేవలము క్రీస్తు ప్రభుల వారి యొక్క పరిచర్య చేయుటకు, క్రీస్తు ప్రభుల వారి వాక్య ఉపదేశము నలుదిశలా వ్యాపించుటకు మనకు సమర్థతను ఆయన ఇయ్యడానికి ఎల్ల వేళలా సంసిద్ధుడై ఉంటాడు. అది మనం గ్రహించవలసినటువంటి ఒక బృహత్తరమైన గొప్ప సంగతి. అట్లనే మనం ఒకసారి పరిశుద్ధ యోహాను సువార్తలో గమనిస్తే, పరిశుద్ధ యోహాను సువార్త 16వ అధ్యాయము మొదటి 2 వచనాలలో మనం చూస్తే, మీరు అభ్యంతరపడకుండా వలనని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. వారు మిమ్మును సమాజ మందిరములో నుండి వెలివేయుదురు. మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నాడని అనుకుని కాలము వస్తూ ఉంది. మిమ్మల్ని చంపుతారు. మీరు వాక్యం ప్రకటించేటప్పుడు మిమ్మల్ని చంపడం కూడా దేవుని మహిమపరచడమే అని భావిస్తారు. అక్కడ వారు ధైర్యంగా నిలబడడానికి ఆత్మదేవుడు వారికి బలము ఇస్తున్నాడు. ఇంకా తర్వాత మనము 8వ వచనంలో కనుక ఒకసారి చూస్తే, ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. ఎవరు? ఆత్మదేవుడు భూమి మీదకి వస్తాడు. వచ్చి ఆయన ఏం పని చేస్తాడు? వాట్ విల్ హీ డూ ఈస్, ఆయన పాపమును గూర్చి నీతిని గూర్చి తీర్పుల గురించి మిమ్మల్ని ఒప్పుకొన చేస్తాడు. దట్ ఈస్ ద పర్పస్. అన్ఫార్చునేట్గా ఇన్ దిస్ ప్రజెంట్ సినారియో ద పర్పస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఈస్ కంప్లీట్లీ చేంజ్. దాన్ని పూర్తిగా మార్చేసి, ఏదేదో పిచ్చి చేష్టలు చేసి, ఏదో భాషలు మాట్లాడుతున్నామని కింద పడి దొర్లి ఏమేమో చేసి, యు ఆర్ మిస్గైడింగ్ ద బిలీవర్స్. పరిశుద్ధాత్మ దేవుని ఉద్దేశం ఇది కాదు. పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి వస్తే మీరు చావవలసిన సమయంలో సైతము మీకు శక్తినియడానికి ఆయన ఎల్లవేళలా సంసిద్ధుడై ఉంటాడు ఆత్మదేవుడు. అట్లాంటి బలాన్ని ఆ ఆత్మదేవుడు మనకు అనుగ్రహిస్తాడు. తర్వాత 12వ వచనంలో, నేను మీతో చెప్పవలసినవి ఇంకా అనేక సంగతులు కలవు కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరైతే, ఆయన అనగా సత్య స్వరూపియగు ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వ సత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినులో వాటిని బోధించి సంభవింపజేస్తాడు. కనుక ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆత్మదేవుడు మన మీదికి దిగివచ్చు. ఆ పెంతెకోస్తు పండగ దినం నాడు ఆ సందర్భంలో ఆ అవసరత తీర్చింది. తర్వాత శిష్యులు హతసాక్షులుగా మారినప్పుడు వారికి బలం ఇచ్చింది. ఇట్లా అనేక సందర్భాలలో సందర్భోచితమైన జ్ఞానాన్ని, బలాన్ని వారికి అనుగ్రహించి క్రీస్తు ప్రభుల వారి పరిచర్య ఈ భూమి మీద నిర్విరామంగా నిరాటంకంగా జరగడానికి కారణభూతమైంది. అదేవిధంగా మన జీవితాల్లో కూడా ఆత్మదేవుడు మన పరిస్థితులను సద్దుమనిచి బాగుపరిచి మన క్రీస్తు కొరకు సాక్షులమై నిలబడడానికి కావలసిన సమర్థతను మనకు అనుగ్రహించడానికి ఆత్మదేవుడు ఉన్నాడు తప్ప ఇప్పుడు మనం చేస్తున్నటువంటి ఎటువంటివో కింద పడి దొరకడాలు, అరసడాలు ఇటువంటి వాళ్ళ కోసం కాదు. ప్లీజ్ అండర్స్టాండ్ ద హోలీ స్పిరిట్ ఇన్ ఎ ప్రాపర్ వే. ఆయనను మనం సరైన రీతిలో అర్థం చేసుకొని ఆయన నుండి గొప్ప మేలు పొందుటకు పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు సదాకాలం మనల్ని అనుగ్రహించును గాక. ఆమె ప్రార్థన చేస్తాం. మా దేవ వాక్యం కొరకు స్తోత్రం. వినిన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. అనారోగ్యంతో ఉన్నవారిని మీ గాయపడిన స్థలాలతో ముట్టి పూర్ణ స్వస్థత చేయండి. మరొకసారి మరలా మేము వాక్యం ధ్యానించరుకుని మీరు నీవే వాక్యమని యేసు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమె తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మకు త్రియేక దేవుని దీవెన ఇప్పుడు సదాకాలం మీకు, మీ కుటుంబాలకు, మీ పిల్లలకు ఆయన మన ప్రతి బిడ్డకు తోడైండును గాక. ఆమేన్.